హలో వ్యూస్, మోకాళ్ళ సంబంధిత సమస్యలు, నీ రిలేటెడ్ పెయిన్స్ కానీ ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో ఉన్నారు డాక్టర్ రవితేజ రెడ్డి గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్. హీ ఇస్ ద కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ స్పెషలైజ్డ్ ఇన్ నీ అండ్ షోల్డర్. నమస్తే అండి. నమస్తే. మోకాళ్ళ రిలేటెడ్ సమస్యల్లో చాలా వరకు అరుగుదల ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. అది కాకుండా ఏసీఎల్ అనేది ఒకటి వింటూ ఉంటాం. అసలు ఈ ఏసీఎల్ అంటే ఏంటి? ఆ ఇంజురీ దేని వల్ల జరుగుతుంది? ఏసీఎల్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అండి. మనం మోకాళ్ళకి ఏదైనా సరే బాడీకి పిల్లర్లు ఉంటాయి. 4 ఇక్కడ ఒక పిల్లర్, ఒకటి ఇక్కడ పిల్లర్, దీని లోపల ముందు ఒక పిల్లర్, వెనకాల ఒక పిల్లర్. ఈ 4 పిల్లర్లో ముందున్న పిల్లర్ని యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం అనమాట. ఈ పిల్లర్ తెగిపోతే దీన్ని ఏసీఎల్ ఇంజురీ ఆర్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ టేర్ ఆర్ ఇంజురీ అంటాం. ఆ టేర్ అవడం వల్ల ఏమవుతుంది? సరే, ఇప్పుడు టేర్ అయింది. టేర్ అయితే మనకేమవుతుంది అనే దాంట్లో చూస్తే కనుక మోకాలు మూమెంట్, ఇలా మోకాలు మూమెంట్ అవుతూ ఉంటుంది కదా, ఈ పిల్లర్ లేకపోవడం వల్ల మోకాలు వెనకాలకి వెళ్ళిపోతుంది, ఇలా వెళ్తుంది అనమాట. ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే ఇన్స్టెబిలిటీ, అడుగు తీసి అడుగు పెట్టేటప్పుడు మోకాలు జారిపోవడము, మనిషి ముందుకు పడిపోవటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకని గాను ఏసీఎల్ అనేది ఆర్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఇంజురీ అనేది ట్రీట్ చేయాలి. ఎలా ట్రీట్ చేస్తామనే చాలా ఉంటాయి కానీ బట్ ట్రీట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ వెనకాలకి ఇలా కాకుండా మోకాలు ఇలా వెళ్ళాలి. సో ఇలా వెళ్తా ఉంటుంది సైడ్కి, అది ప్రాబ్లం. అంటే ఇది ఎందువల్ల అవుతుంది అంటే, ఈస్ దర్ ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ దట్ ఆర్ నార్మల్ మూమెంట్ లో స్కిడ్ అయ్యి అలా ఏమైనా అవుతుందా? ఏ ఇంజురీకైనా కూడా 2 కారణాలు ఉంటాయి. ఒకటి యాక్యూట్ ఇంజురీ, ఇంకోటి క్రానిక్ ఓవర్ యూజ్ ఇంజురీ. మనం ఫస్ట్ యాక్యూట్ గురించి మాట్లాడదాం. యాక్యూట్ ఇంజురీ అంటే ఇప్పుడు మనం కాలు ఇలా ల్యాండ్ చేసాం, ఇది మోకాలు ఇలా ల్యాండ్ చేసాం. ల్యాండ్ చేసిన తర్వాత మోకాలు తిరిగిపోయింది, అప్పుడు ఏసీఎల్ తెగిపోతుంది. ఇప్పుడు ఈ లిగమెంట్ ఎలా తెగిందో లోపల ఈ లిగమెంట్ కూడా తెగుతుంది అనమాట. సో అలా తెగుతుంది. ఇది ల్యాండింగ్ ప్రాబ్లం. ట్విస్టింగ్ ఇంజురీ అయినప్పుడు ఏసీఎల్ తెగిపోతుంది. ఇంకోటి క్రానిక్ ఓవర్ యూజ్ ఇంజురీ అంటే ఇయర్స్ టుగెదర్ మోకాల మీద ప్రెషర్ పెట్టి 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 కొంతమందికి ఏసీఎల్ తెగే ఛాన్స్ ఉంటుంది. ఈ ఏజ్ గ్రూప్ ఏది ట్విస్టింగ్ ఇంజురీ అయ్యే ఏజ్ గ్రూప్ యంగర్ ఏజ్ గ్రూప్స్ ఉంటారు, 25 to 40. ఓవర్ యూజ్ ఇంజురీస్ 35 to 55 ఈ ఏజ్ గ్రూప్లో ఉంటారు. ఓవర్ ల్యాప్ ఇంజురీస్ ఉంటాయి 35 to 40లో ఉండే. వాళ్ళు ఆల్రెడీ బాగా మోకాలు వాడుంటారు, దానికి తోడు ట్విస్ట్ అవుతుంది. సో అప్పుడు 2 దెబ్బతిని, అంటే 2 వచ్చి ఒకటేసారి నీ మీద ఎఫెక్ట్ పడటం వల్ల నీ దగ్గర ఏసీఎల్ టేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏసీఎల్ టేర్ అనేది అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ టేర్ అనేది వరల్డ్లోనే మోస్ట్ కామన్ లిగమెంట్ ఇంజురీ. అందరికన్నా ఎక్కువ అన్ని వర్గాల్లో అయ్యే ఇంజురీ అది. ఫీమేల్స్లో ఎక్కువ అవుతుంది, యంగర్ ఫీమేల్స్లో ఎక్కువ అవుతుంది. ఎలాంటి వాళ్ళు? మళ్ళీ వీళ్ళు బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు, వాలీబాల్ ఆడేవాళ్ళు. ఎందుకు ఫీమేల్స్ అని చెప్తున్నానంటే ఏజ్ గ్రూప్ కూడా తక్కువ, 19 నుంచే స్టార్ట్ అవుతుంది. 19 yearsకే ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు గాల్లోకి ఎగురుతారు, ల్యాండ్ అయ్యేటప్పుడు మోకాలు ల్యాండింగ్ ప్రాబ్లం ఉంటుంది. ల్యాండ్ అయ్యేటప్పుడు టక్మని ఇట్లా ల్యాండ్ అయిపోతుంది. ఇలా ల్యాండ్ అయిపోయినప్పుడు తెగిపోద్ది. ఆల్రెడీ ఏంటంటే దేవుడు మన ఫీమేల్స్కి గర్భసంచి ఉంటుంది కాబట్టి జాయింట్స్ అనేవి ల్యాక్స్ ఉంటాయి అనమాట ఫర్ ప్రెగ్నెన్సీ సేక్. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ నీస్ కూడా కొంచెం లూజ్ ఉంటాయి. జంప్ చేసి ల్యాండ్ అయ్యేటప్పుడు కాలు బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళగానే ఏసీఎల్ టేర్ అవుతుంది. వెరీ కామన్ ఇంజురీ ఇన్ ఫీమేల్ అథ్లీట్స్. ఎక్కువ ఫీమేల్ లో చూడొచ్చు కైండ్ ఆఫ్ ఇంజురీ ఆ ఏజ్ గ్రూప్ అథ్లీట్స్ లో. సో ఇప్పుడు దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, నార్మల్ గా అరిగిపోయి నొప్పి వస్తూ ఉంటది, బట్ ఈ టేర్ నొప్పి అనేది ఎలా ఉంటది? ఈ ఏసీఎల్ టేర్ అవ్వగానే దీనికి వాస్కులారిటీ ఉంటుంది, అంటే దీనిలో రక్తం ఉంటుంది. సో టేర్ అవ్వగానే ఫస్ట్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది, జాయింట్ అంతా స్వెల్లింగ్ వస్తుంది, విపరీతమైన పెయిన్ ఉంటుంది. పేషెంట్కి సౌండ్ వస్తుంది, పాప్ కానీ క్లిక్ కానీ టక్ అని సౌండ్ వస్తుంది. తెలిసిపోతుంది వాళ్ళకి ఇదేదో అయింది, నాకు నేను నడవలేను. సో అయిన తర్వాత ఫస్ట్ అడుగేసేటప్పుడే జారి పడిపోతారు. సో అలా అవుతుంది అంటే చాలా వరకు ఒక 70 to 90% టైమ్స్ అట్లా. సో ఆ ఇన్స్టెబిలిటీ అనేది అంత ఈజీగా సాల్వ్ చేయలేరు. వాళ్ళంతటా వాళ్ళు సాల్వ్ చేసుకోవటం, లేకపోతే ఒక 2-3 అడుగులు వేసినా సెట్ అయిపోతుందిలే అనుకోవటం, అలాంటి పరిస్థితి కాదు. ఓకే. సో ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఏంటి? మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఏసీఎల్ అయిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాం. పేషెంట్ మోకాలు పట్టుకుని అది అన్స్టేబుల్గా ఉందో లేదో జాయింట్ బయటికి లాగుతాం అనమాట. కొంచెం బయటకు వస్తుంది, డౌట్ ఉంది అంటే కనుక ఎంఆర్ఐ తీపిస్తాం. ఎంఆర్ఐ తీస్తే ఎంఆర్ఐలో క్లియర్గా తెలిసిపోతుంది. క్లినికల్గా 70 to 90% మనకు అర్థమైపోద్ది పేషెంట్ చెప్పే కంప్లైంట్స్. అంటే ఒక అబ్బాయి వస్తాడు, కాలు జారుతున్నట్టు ఉంది సార్ అంటాడు, పడ్డాను, నేను బైక్ మీద పడ్డాను, లేకపోతే క్రికెట్ ఆడుతూ పడ్డానని చెప్తాడు. అదొక పిక్చర్.
దాని మీద మన క్లినికల్గా మోకాలు బయటకు లాగి చూస్తాము, కొంచెం బయటకు వస్తుంది కంపేర్ టు అదర్ సైడ్, బయటకు వస్తుంది. దెన్ వీ కన్ఫర్మ్ విత్ అన్ ఎంఆర్ఐలో ఏసీఎల్ టేర్ ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం అంటే వీ డూ ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్. సో ఇదే నీలో ఇక్కడ ఒక హోల్ పెడతాము, ఇక్కడ ఇంకో హోల్ పెడతాం. హోల్ పెట్టి ఫస్ట్ ఎంఆర్ఐలో ఏసీఎల్ ఉంది, హోల్ టు ద బోన్, అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఓన్లీ బోన్స్ కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ స్కిన్ అంతా ఉంటుంది కదండి, స్కిన్ ఉంటుంది. ఆ స్కిన్ లో ఒక హోల్ పెడతాం, ఇక్కడ ఇంకో స్కిన్ ఇటు సైడ్ కూడా హోల్ పెడతాం. దీంట్లోంచి కెమెరా పంపిస్తాం, దీంట్లో నుంచి ఇంకొక ఇన్స్ట్రుమెంట్ పంపిస్తాం. పంపించి ఫస్ట్ ఆ ఏసీఎల్ టేర్ అయిందా లేదా తెలుసుకుంటాం, లాగుతాం అనమాట. ఏసీఎల్ని టేర్ అయింది అనిపించింది అనుకోండి, అప్పుడు ఇక్కడ మన దగ్గర హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అని ఉంటాయి. దేవుడు 4-5 మజిల్స్ ఇస్తాడు, దాంట్లో ఒక రెండింటిని మనం వాడుకుంటాం, తీసేస్తాం అక్కడి నుంచి. తీసేసి దాన్ని ఏసీఎల్ లాగా తయారు చేసి పంపించేస్తాం లోపలికి. పంపించేసి మళ్ళీ కూర్చోబెడతాం అనమాట. ఓకే. అయితే దీన్ని ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అంటాం. రీకన్స్ట్రక్షన్ అంటే మొత్తం కొత్త ఏసీఎల్ తయారు చేయటం. రిపేర్ కూడా చేస్తాం. ఒకవేళ పార్షియల్ టేర్ అయింది, ఫుల్గా టేర్ అవ్వలేదు. ఇప్పుడు లెటస్ సే 4 బండిల్స్ ఉన్నాయి ఏసీఎల్లో, 2 టేర్ అయిపోయినాయి, 2 టేర్ అవ్వలేదు. ఆ 2 టేర్ అయిపోయిన రెండిటికి లోపల నుంచి సేమ్ కెమెరా పెట్టి ఎక్కడైతే టేర్ అయిందో అక్కడ డైరెక్ట్గా వెళ్ళి కుట్టేయచ్చు, అది కూడా చేయొచ్చు. అన్నీ కూడా మినిమల్లీ ఇన్వేసివ్, అన్ని ఆర్థ్రోస్కోపిక్ సర్జరీసే. ఎక్కడ కూడా మనం పెద్ద పెద్ద ఘాట్లు ఉండో, గోరంత ఘాటు ఉంటుంది అంతే, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. కానీ కంప్లీట్ గా టేర్ అయిపోతే మాత్రం రీకన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ టేర్ అయితే స్టిచ్ ఇట్. నో వి కాంట్ స్టిచ్, అంటే హీలింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. సో వి కాంట్ స్టిచ్ ఇట్ అనమాట. సో అందుకని దాన్ని మొత్తం వేరే మసిల్ని ఏసీఎల్ లాగా తయారు చేసి ఏసీఎల్ ఉన్న ప్లేస్లో పెడతాం, పెట్టి కూర్చోబెడతాం అట్లా. సో రికవరీ పీరియడ్ ఒక 1 month జనరలీ దే విల్ రికవర్, బట్ స్పోర్ట్స్ ఆడటానికి మాత్రం 6 months పడుతుంది. ఇది మనకి బాగా తెలిసిన ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరికైనా అయిందా ఇలాంటిది? రీసెంట్ గా రవీంద్ర జడేజాకి అయింది కదా. ఓకే, సేమ్ ఇదే, సేమ్ ఏసీఎల్ టైర్ అయింది. అమ్మ రిషబ్ పంత్ కూడా అయింది కదా, రిషబ్ పంత్ కూడా అయింది. అందరు రికవర్ అయ్యి క్రికెట్ కూడా ఆడుతున్నారు కదా. సో డిపెండ్స్ ఆన్ హౌ వెల్ యూ డూ ఇట్. సో సర్జికలీ బాగా మంచి సర్జరీ చేసి, సర్జరీ చేయడం కన్నా కూడా ప్రీ హ్యాబ్ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే సర్జరీ ముందు కూడా ఇప్పుడు చాలా మంది ఏంటంటే నాకు దెబ్బ తగిలింది అందుకని నేను ఆడను, స్పోర్ట్స్ ఆడను, కానీ ఇంట్లో కూర్చొని అవసరం లేదు. సో ఇంట్లో కూర్చొని రెస్ట్ చేసుకుని ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే జాయింట్ బాగా స్టిఫ్ అయిపోతుంది. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రాబ్లం ఓన్లీ ఏసీఎల్ టేర్, ఏసీఎల్ వరకే మనం సర్జరీ చేయాలి. మనం ఏం చేస్తాం, పేషెంట్స్కి ముందు ఒక 2 weeks ప్రీ హ్యాబ్ ఉంటుంది. ప్రీ హ్యాబ్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ రీహ్యాబ్ బిఫోర్ సర్జరీ. సో వీ మేక్ ద ఏసీఎల్ ఫ్రీ, వీ మేక్ ద నీ ఫ్రీ. నీకు మొత్తం మూవ్మెంట్ వచ్చేస్తుంది, 0 to 100 degrees మూవ్మెంట్ వస్తుంది బిఫోర్ సర్జరీ. ఆర్ ప్రాబ్లమ్ ఈజ్ వాట్, ఇట్ ఈస్ ఇన్స్టెబిలిటీ. కాలు మీద బరువు వేస్తే పడిపోతున్నారు, కానీ కాలు మూవ్మెంట్ ప్రాబ్లం కాదు. సో మూవ్మెంట్ ముందే తెచ్చేసుకుంటాం, మూవ్మెంట్ ముందే తెచ్చేసుకుని 2 weeks టైం తీసుకుంటాం, మూవ్మెంట్ ముందే తెచ్చుకుంటాం, తర్వాత ఆపరేషన్ చేస్తాం. ఆల్రెడీ 100 degrees మూవ్మెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనకి రికవరీ ఈజీ ఉంటుంది. పోస్ట్ ఇప్పుడు ప్రీ హ్యాబ్ చేస్తాము, సర్జరీ చేస్తాము, తర్వాత రికవరీ ఉంటుంది. సో రికవరీ ఈజ్ ఈజియర్ అనమాట. రికవరీ అనేది 6 months పడుతుంది. 6 months ఏం పట్టదు. ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ రవీంద్ర జడేజా ఇట్ వాస్ నాట్ ఈవెన్ 3 months. ఓకే. సో డిపెండ్స్ ఆన్ హూ ఇస్ యువర్ స్పోర్ట్స్ సర్జన్, హూ ఇస్ యువర్ ఫిజియో, హౌ ఆర్ యూ డూయింగ్ ఇట్ అంతా ఉంటుంది. ఓకే, బట్ లాంగ్ టర్మ్ ఏదైనా ఇబ్బందులు అంటే కొన్ని పనులు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి ఈ ఇంజరీ వల్ల, అలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు మనం ఏసీఎల్ టేర్ ఉంది, దానికి రీకన్స్ట్రక్షన్ చేసాము, ఫుల్ థిక్నెస్ టేర్ ఉంది కాబట్టి రీకన్స్ట్రక్షన్ చేసాము. మనం ఇస్తున్న ఏసీఎల్ ఆపోజిట్ సైడ్ ఉన్న నీకు ఎంత ఏసీఎల్ అంటే ఇప్పుడు రైట్కి టేర్ అయిందండి, లెఫ్ట్లో ఏసీఎల్ నార్మల్ ఏసీఎల్ కదా, దేవుడిచ్చిందే కదా. సో ఆ మాత్రం స్ట్రెంతే వస్తుంది, అంతకన్నా స్ట్రాంగ్ అయితే రాదు. సో మళ్ళీ ఏ కారణాల వల్ల అయితే ఫస్ట్ టైం టేర్ అయిందో అదే ఫోర్స్ మళ్ళీ నీ మీద పడితే మళ్ళీ తెగుతుంది. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్. వాట్ వీఆర్ గివింగ్ యూ అన్ ఏసీఎల్, బట్ వీఆర్ నాట్ గివింగ్ యూ సంథింగ్ మోర్ దెన్ అన్ ఏసీఎల్. వీఆర్ ఓన్లీ గివింగ్ వాట్ ఎవర్ గాడ్ హెస్ గివెన్ యూ, వీఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్ ఎల్స్ ఎక్స్ట్రా. సో యూ షుడ్ ఆల్వేస్ టేక్ కేర్, బికాజ్ ఒక్కసారి ఏసీఎల్ టేర్ అయితే యూ షుడ్ ఆల్వేస్ బీ కేర్ఫుల్ ఆన్ ద రైట్ లెగ్, ఆన్ ద లెగ్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్. సో మా దగ్గర చాలా మంది ఫుట్బాల్ ప్లేయర్స్ వస్తారు, బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళు వస్తారు, వీళ్ళందరికీ ఏసీఎల్ టేర్స్ అవుతాయి. వాళ్ళందరూ దే గో బ్యాక్ టు దేర్ గేమ్స్, బట్ దేర్ రీటేర్ రేట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద సేమ్ అదర్ లెగ్. సో దట్ ఈస్ ఆల్సో ఎన్ అచీవ్మెంట్, బికాస్ ఇఫ్ యువర్ రీటేర్ రేట్ ఈజ్ హయ్యర్ దాన్ ది అదర్ లెగ్, అంటే రైట్లో ఏసీఎల్ టేర్ అయింది, లెఫ్ట్లో ఏసీఎల్ టేర్ అవ్వలేదు, కానీ రైట్కి ఎక్కువ ఛాన్స్ ఆఫ్ ఇంజురీ ఉందనుకోండి, దట్ మీన్స్ యు ఆర్ ఫెయిల్డ్ యాజ్ అ సర్జన్. సో దట్ ఈస్ నాట్ ద కేస్. యువర్ రీటేర్ రేట్స్ ఆర్ ద సేమ్, రైట్ ఆర్ లెఫ్ట్ సేమ్. మీకు లెఫ్ట్ కూడా ఏసీఎల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది,
రైట్ కూడా అదే ఛాన్స్ ఉంటుంది అంతే, అంతేగాని ఎక్కువ సేమ్ ఏమి మళ్ళీ ఉండదు. రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి 100%. అంతే ఉంటాయి. మీరు పెట్టే స్ట్రెస్ బట్టి ఉంటుంది. మీరు మళ్ళీ రాంగ్ గా జంప్ చేసినా, మీరు వెళ్ళి బైక్ యాక్సిడెంట్ చేసుకున్నా, అవన్నీ మన చేతిలో ఉండవు కదా. ఇలాంటివి జరగకుండా ఉండడానికి మజిల్ స్ట్రెంత్ పెంచుకోవడము, లేకపోతే బోన్ స్ట్రెంత్ పెంచుకోవడం, అలాంటి ఫుడ్ ఏమన్నా తీసుకోవచ్చా? సో దట్ మన వైపు నుండి కొంత జాగ్రత్త ఉంది అంటే అన్ఫార్చునేట్లీ మనం ఏం చేయలేము. సో బేసిక్లీ నేను ఈ ఫుట్బాల్ ప్లేయర్స్ టీచ్ చేస్తుంటామండి. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ల్యాండింగ్ మెకానిక్స్. సో ఎస్పెషల్లీ విమెన్ హూ ఆర్ ఇన్ టు స్పోర్ట్స్ కి ఎలా ల్యాండ్ అవ్వాలి, మోకాల మీద ప్రెషర్ పడకుండా ఎలా ల్యాండ్ అవ్వాలి, ఏసీఎల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అందరికీ ఇది కోచింగ్ ఉంటుంది. సో ఫుట్బాల్ ప్లేయర్స్ ఎస్పెషల్లీ వాలీబాల్, బాస్కెట్బాల్ వీళ్ళందరూ ఎందుకంటే జంపింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఏదైతే జంపింగ్ స్పోర్ట్స్ ఉంటాయో వాళ్ళందరికీ ల్యాండింగ్ మెకానిజమ్స్ గురించి మెన్ ఆర్ విమెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి అలా ల్యాండ్ అవ్వాలని టీచ్ చేస్తాం. దానికి తోడు సో ఏసీఎల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎవరికి వస్తాయంటే క్వాడ్రిసెప్స్, ఫ్రంట్ పార్ట్ ఆఫ్ థై బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి ఏసీఎల్ టేర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది క్లినికలీ ప్రూవెన్. స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే అది ఆపోజిట్ యాక్ట్ చేస్తుంది అనమాట. అందుకని మనం ఏం చేస్తాము, క్వాడ్రిసెప్స్ స్ట్రెంత్, కొంతమంది లెగ్స్ చేస్తూ ఉంటారు, ఓన్లీ క్వాడ్రిసెప్స్ చేస్తారు, హ్యామ్స్ట్రింగ్స్ చేయరు. సో అందుకని హ్యామ్స్ట్రింగ్స్ స్ట్రెంథెన్ చేసుకోండి అని చెప్తాం. క్వాడ్రిసెప్స్ స్ట్రెంథెనింగ్ ఆపేసేయండి, హ్యామ్స్ట్రింగ్స్ స్ట్రెంథెన్ చేసుకోండి. హ్యామ్స్ట్రింగ్స్ స్ట్రెంథెన్ చేస్తే ఏసీఎల్ అనే దానికి సపోర్ట్ వస్తుంది. సో హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథెనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో క్వాడ్రిసెప్స్ అందరూ నీ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అని చెప్తారు, కానీ ఏ మసిల్ అనేది చాలా ఇంపార్టెంట్. నీ ఎక్సర్సైజ్ చేసిన దాంట్లో ఓన్లీ క్వాడ్రిసెప్స్ చేస్తా ఉంటే యు ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ యువర్ ఏసీఎల్. నీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు స్ట్రెంథెన్ యువర్ హ్యామ్స్ట్రింగ్స్ మోర్ దెన్ క్వాడ్రిసెప్స్ సో దట్ యువర్ ఏసీఎల్ ఇస్ ప్రొటెక్టెడ్. అది సర్జరీ ముందైనా సరే, నార్మల్ డేస్ లో అయినా సరే, సర్జరీ తర్వాత అయినా సరే, దిస్ విల్ నెవర్ చేంజ్. హ్యామ్స్ట్రింగ్స్ ఎవరికైతే స్ట్రాంగ్ హ్యామ్స్ట్రింగ్స్ ఉంటాయో వాళ్ళకి ఏసీఎల్ అయ్యే ఛాన్స్ తక్కువ.